భీమవరం ఎస్ఆర్కేర్ ఇంజనీరింగ్ కళాశాల వర్కర్స్ అసోసియేషన్ సభ్యులతో సైబర్ నేరాలు డిజిటల్ అరెస్టులపై అవగాహన కార్యక్రమం టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కాళీచరణ్ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాళీచరణ్ మాట్లాడుతూ 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ ను టార్గెట్ చేస్తూ అనేక రాష్ట్రాల నుండి బృందాలుగా సైబర్ నేరస్తులు మన కదలికలను, వ్యాపార లావాదేవీలను, మనీ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ అకౌంట్స్ ను గమనిస్తూ డిజిటల్ అరెస్ట్ పేరుతో సందిగ్ధంలో పెట్టి తమ అకౌంట్లకు మనీ ట్రాన్స్ఫర్ చేయించుకుంటారని, మనకు వచ్చిన కొత్త ఫోన్ కాల్స్ అనుమానాస్పదంగా ఉన్నట్లయితే కుటుంబ సభ్యులకు తెలియజేసి పోలీసులకు సమాచారం అందించారని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వర్కర్స్ అసోసియేషన్ తరపున కాళీచరణ్ కు అభినందనలు తెలియజేస్తూ పుష్పగుచ్చాన్ని, జ్ఞాపికను అందించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, గౌరవ అధ్యక్షులు భూపతిరాజు సత్యనారాయణరాజు, డీకే పుల్లంరాజు, డి శ్రీధర్ రాజు, పీటర్, లైన్స్ ఇంటర్నేషనల్ నాయకులు సిహెచ్ కృష్ణంరాజు, వేగేసిన రంగరాజు, ఏఎస్ రాజు, వేగేసిన బంగారాజు, దాట్ల సూర్యనారాయణరాజు, జి ప్రసాద్ రాజు, యాస ఆంజనేయులు, పెన్మెత్స సత్యనారాయణరాజు, కొల్ల రాజబాబు, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ టు సీన్ యూ ఆల్. చక్కగా మార్నింగ్ ఒక 1 అవర్ మీ అందరి మీద ఎవరికంటే ఈ రోజుల్లోని బోలంట ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాం, కానీ టైం ఇన్వెస్ట్ చేయట్లేదు. ఎవరి పర్సనల్ బాడీ మీద వాళ్ళు, ఎవరి హెల్త్ మీద వాళ్ళు అసలు ఫోకస్ చేయట్లేదు. అటువంటిది మీ అందరం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. బై ద వే ఈరోజు సైబర్ క్రైమ్ కోసం, అదేవిధంగా డిజిటల్ అరెస్టుల కోసం మీకు ఒక ఫ్యూ మినిట్స్ చెప్దామని ఇక్కడికి వచ్చాను. ప్రెజెంట్ డేస్లో డిజిటల్ అరెస్ట్ అని మిమ్మల్ని త్రూ మొబైల్ ద్వారా అరెస్ట్ చేసి, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి, మిమ్మల్ని ఎవరిని కూడా ఇంకా ఎవరితో కూడా మాట్లాడకుండా చేసి, మీ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళే తెలుసుకొని, మీ అకౌంట్స్లో ఉన్న అమౌంట్ కానీ లేదంటే మీతో అప్పు చేయించి మరి అమౌంట్స్ని వాళ్ళ అకౌంట్స్కి వేయించుకోవడం జరుగుతుంది. వాళ్ళు డిజిటల్ అరెస్ట్లో ఫస్ట్ కాల్ చేసి ఒక వీడియో కాల్లో ఒక పోలీస్ ఆఫీసర్ కింద, ఒక ఫేక్ పోలీస్ ఆఫీసర్ కింద, లేదా ఒక ఫేక్ సిబిఐ ఆఫీసర్ కింద వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకొని మీ ఆధార్ కార్డు మీద, ఈ నెంబర్ మీద, ఆధార్ కార్డు మీద పలానా సిమ్ నెంబర్లు ఉన్నాయి, ఆ సిమ్ నెంబర్లో గల ఫోన్ కాల్స్, న్యూడ్ కాల్స్ గట్రా తీసి మీకు బయటకు పంపించారు, మీ మీద కంప్లైంట్స్ ఉన్నాయి. అదేవిధంగా మీ పేరు మీద పలానా క్రెడిట్ కార్డులు ఉన్నాయి, మీ పేరు మీద హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. అదేవిధంగా మీ పేరు మీద ముంబై ఎయిర్పోర్ట్లో కానీ మెట్రో సిటీస్లో ఉన్న ఎయిర్పోర్ట్స్లో పార్సిల్ ఉంది, ఆ పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయి, లేదా ఫేక్ పాస్పోర్ట్స్ ఉన్నాయి. ఇటువంటి కాల్స్ కంటిన్యూగా రావడం, ఒకసారి ఆ కాల్ రావడంతో సొసైటీలో ఎంతో సర్వీస్ అంతా ఎంతో రెస్పెక్టబుల్గా మంచి పేరు తెచ్చుకొని ఉన్న మీలాంటి వాళ్ళకి, సీనియర్ సిటిజన్కి ఒక్కసారిగా నా పేరు మీద, నా ఆధార్ కార్డు మీద ఈ డీటెయిల్స్ ఉండడం వల్ల మీద ఈ ఫేక్ పాస్పోర్ట్లు ఏంటి, డ్రగ్స్ ఏంటి అన్నప్పటికీ మీరు అందరూ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ ట్రాన్స్లోకి అతను ఎవరైతే భయపడి వాళ్ళు ట్రాన్స్లోకి వెళ్ళారో వాళ్ళని కంటిన్యూగా 1 డే 1 అవర్లో కాదు, 1 వీక్ 10 డేస్ వరకు కూడా మిమ్మల్ని వాళ్ళ కంట్రోల్లోనే పెట్టుకుంటారు. మీరు పక్క వాళ్ళతో ఫోన్ మాట్లాడినవరు, ఫోన్ ఎవరితో మాట్లాడద్దు, మీకు అరెస్ట్ రెడీగా ఉంది, బయట ఉన్నది వాటి ఇవ్వమంటారు. మనం అనుకుంటారే ఇంత ఎడ్యుకేటెడ్ అయినా, ఇంత సొసైటీలో ఇంత రెప్యుటేషన్ ఉన్న వ్యక్తి ఎలా మోసపోయాడు అనుకుంటారు. కానీ ఆ టైం వచ్చినప్పటికి ఎవరైనా ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంటారు. అది కేవలం పరువు పోతుందేమో, ఇంట్లో తెలిస్తే ఏమవుతుందేమో, పిల్లలు తెలిస్తే ఏమవుతుందేమో, సరౌండింగ్స్ పీపుల్ తెలిస్తే ఆ భయంతో వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అటువంటి భయాలు ఏం పెట్టుకోక్కర్లేదు. డిజిటల్ అరెస్ట్ అన్నది ఎక్కడా లేదు. ఫోన్లో ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, ఒక సిబిఐ ఆఫీసర్ కానీ, లేదా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తానంటే అది పెద్ద బూటకం, ఫేక్, 100% ఫేక్. మీరు ఫిక్స్ అయిపోవచ్చు. ఎవరైతే షేర్స్, ఎవరైతే మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇలాంటి వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేసుకుని ఆ లిస్ట్ మీద కూడా వర్కౌట్ చేస్తారు. వాళ్ళు ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ నుంచి మీకు ఒక మెసేజ్ వస్తుంది ఇలా షేర్ మార్కెట్ కోసం. ఒకసారి మా అడ్వైస్ వినండి, మా కంపెనీ అడ్వైస్ వినండి, మీకు కానీ ప్రాఫిట్స్ వస్తే మాతో కంటిన్యూ అవుతారు కానీ అనేసి 1 మంత్ వాళ్ళు క్లాసులు చెప్తారు. అది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. 100% కూడా ఆ 1 మంత్ మీరు ఆ గ్రూప్లో చాటింగ్లో కానీ, వాళ్ళు చెప్పిన క్లాసెస్ కానీ, వాళ్ళు పెట్టిన గైడెన్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా లాభాలు వస్తాయి. ఫస్ట్ 1 మంత్ అలాగే చేస్తారు. అది చూసిన తర్వాత మీరు ఏమనుకుంటారంటే ఇది బాగుంది, చాలా బాగుంది, చాలా మనం ప్లాట్ఫామ్ చూసాం కానీ షేర్ మార్కెట్లో ఇది చాలా ద బెస్ట్ ప్లాట్ఫామ్ అనేసి మీరు వాళ్ళ ట్రాన్స్లోకి వెళ్తారు. మీతో పాటు 10 మంది కూడా ఫ్రాడ్ స్టార్సే. వాళ్ళు మేము ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసాం, వాళ్ళే క్వశ్చన్ చేస్తుంటారు, దేనిలో పెట్టాలి, ఏ ఫ్యాండ్లో పెట్టాలంటుంటే వాడు గైడెన్స్ చేస్తుంటారు. మీరు కూడా వాళ్ళతో పాటు ఫ్లోలో వెళ్ళిపోతారు. అలా 1 పాయింట్ వచ్చినట్టుకి మీ దగ్గర దగ్గర ₹1 కోటి వరకు మీ అకౌంట్స్లో ఉన్న అమౌంట్ లాగేసి వాళ్ళు పెట్టుబడి పెట్టేస్తారు.
బ్యాలెన్స్ చూపిస్తూనేమో ఒక ఒక 1 lakh ఒక 5 lakhs బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. మీరు అనుకుంటారు బాగుందని సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 1 fine day మీరు అమౌంట్ తీద్దాం అనుకున్నప్పటికీ అవి రావు. ఏంటి రావట్లేదు అన్నప్పటికీ ఇంకా వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వరు, వాట్సాప్ మొత్తం డిలీట్ అయిపోతుంది. అండ్ నవ్వేడేస్ అట్లా జరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా మొబైల్ టెక్నాలజీని ఎంతవరకు కూడా మనం చాలా లిమిటెడ్గా వాడుకుంటే అంత మంచిది. సో మీరు ఒకవేళ రావడానికి ఇబ్బందిగా ఉంటే ఫోన్ కాల్ చేయొచ్చు, నా నెంబర్ తీసుకోవచ్చు, ఫోన్ చేయొచ్చు. సార్ ఇటువంటి కాల్ వచ్చింది ఏంటంటే మాకు ఆటోమేటిక్గా రెగ్యులర్ ప్రాసెస్ చూస్తుంటాం కాబట్టి సార్ ప్లీజ్ ఇగ్నోర్ దట్, ఇట్స్ ఏ ఫేక్ కాల్ మేము క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీరే కాకుండా మీ పక్కన ఉన్న మీ రిలేటివ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ సమకాలీకులందరూ కూడా చెప్పండి, ఇటువంటి కాల్స్ ఎప్పుడు కూడా మీరు ఎవరిని నమ్మొద్దు, ఎటువంటి దానికి కూడా లోన్ కాకూడదు, ఎవరికి కూడా భయపడవలసిన అవసరం లేదు. డిజిటల్ అరెస్ట్ అన్నది 100,000% లేదు అన్న విషయం మీరందరూ కూడా పబ్లిక్ తెలియజేయాలి. తొలుతగా మన సిఐ గారు అయినటువంటి కాళీచరణ్ గారు చేసినటువంటి కార్యక్రమం అద్భుతమైంది. జనరల్గా పోలీస్ అంటే పబ్లిక్లో ఇంకా భయం ఉంది. అటువంటి వాతావరణం నుంచి అవేర్నెస్ తీసుకొచ్చి అందరికీ మేము ఉన్నామనేటువంటి సందేశాన్ని ఇచ్చి ఆయన చేసినటువంటి సర్వీసు అభినందనీయం, ఎంతో శ్లాఘనీయం. అందుకని మన అందరం కూడా ఆయనకి అటువంటి వ్యక్తులకి అందరికీ మనం రుణపడి ఉంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే మనకి ఏది ఉన్నప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని కన్సల్ట్ చేయడం టైం టు టైం అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకసారి వారు చెప్పినట్టే నాకు వచ్చింది, ఒకసారి ఇలాంటి ఒక కాల్ వచ్చింది. నేను తిన్నగా బ్యాంకు వారి దగ్గర తీసుకెళ్ళాను. ఆ రోజుని తీసుకెళ్ళి మీరు ఏదన్నా ఉంటే మా బ్యాంకు వారు ఉన్నారు ఇక్కడ వీరితో మాట్లాడండి అన్నాను. అతను మళ్ళీ ఫోన్ చేయలేదు నాకు. అతను నా నెంబర్ పట్టుకున్నాడు, ఎలా పట్టుకుని మొత్తం చేశాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి ప్రతి వాళ్ళకి తెలియకుండానే ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే షేర్ చేసుకోవడం ద్వారా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చెప్తాను. ఉంచడం అనేటువంటిది చాలా అవసరం కాబట్టి అటువంటి ఆఫీసర్లు మరింత మంది మనకి రావాలంటే ఇటువంటి సత్కార్యాలు చేసినటువంటి ఇచ్చడం అనేటువంటిది మన బాధ్యతగా భావిస్తూ ఈ రోజున చిరు అభినందన సభ కింద ఏర్పాటు చేయడం జరిగింది. ధన్యవాదాలు. సో అందరికీ ఏంటంటే సైబర్ క్రైమ్లో ఏదైనా అమౌంట్ పోగొట్టుకుంటే కనుక తిరిగి రాదు, అది కేసు పెట్టినా ఉపయోగం లేదు, పోలీస్ వారికి తెలియజేసినా ఉపయోగం లేదనేది. కానీ ఒక్క ఆఫీసర్ మన భీమవరానికి కాళీచరణ్ గారు వచ్చిన తర్వాత ఏదైనా జరిగితే కనుక పోలీస్ వారికి మనం తెలియజేస్తే డెఫినెట్గా రికవరీ చేస్తారు, వారిని ఎక్కడున్నా సరే పట్టుకుంటారు, పోలీస్ వారికి తెలియజేయాలని చెప్పేసి ఆ అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి ఆఫీసర్ కాళీచరణ్ గారు. మరి అటువంటి ఆఫీసర్ మన భీమవరం ఉన్నందుకు కూడా మరి వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సిఏ గారు కాళీచరణ్ గారు మా ఇంటి మీదకి మామూలుగా చెప్పాలంటే బందిపోట్ల టైప్లో చాలా ప్రమాదకరమైన మారణాయుధాలతోటి మా ఇంటిని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు కాళీచరణ్ గారు ఆయన ఎలా పట్టుకున్నారనేది విచిత్రమైన వ్యవహారంగా 24 గంటల్లో పట్టుకున్నారు. కానిస్టేబుల్ మామూలుగా ఇక్కడ వీధిలో ఉన్న కానిస్టేబుల్ ఇన్ఫర్మేషన్ తోటి సిఏ గారు పట్టుకుని మమ్మల్ని మా కుటుంబాన్ని అందరినీ రక్షించినందుకు నేను చాలా మరి ఇటీవల 2 టౌన్లో జరిగినటువంటి ఒక సైబర్ నేరంలో మోసపోయినటువంటి ఒక వ్యక్తిని పెద్ద ఎత్తున అమౌంట్ పోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కేసులో మన పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి గారి ఆధ్వర్యంలో మరి ఆ కేసును ఛేదించి చాలా తక్కువ టైంలో ఆ సొత్తు ఏదైతే ఉందో దాన్ని రికవరీ చేసి మరి వారికి అప్పచెప్పడం జరిగింది. మరి దీని విషయంలో కంబోడియా గ్యాంగ్ అని చెప్పేసి 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ కేసులో వేగవంతంగా ఒక టీం వర్క్ చేసినటువంటి దీంతో చాలామంది ఉద్యోగులు ఉండొచ్చు, సిబ్బంది ఉండొచ్చు. అయితే దానికి బృందానికి టీం లీడర్గా మన 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి కాళీచరణ్ గారి నేతృత్వంలో వాళ్ళని అరెస్టులు చేసి అది సొత్తు రికవరీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన ఈరోజు ఎస్ఆర్కేఆర్ కళాశాల వాకర్స్ అసోసియేషన్లో ఏదైతే సీనియర్ సిటిజన్స్ ఎక్కువ పెద్ద వయసు గల వాళ్ళని మోసం చేయడం జరుగుతుంది, దానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ప్రజల్లో కలిగించాలని చెప్పి అనేక సమావేశాలు పెడుతూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మా ఆహ్వానం మన్నించి మనకి ఇక్కడ వచ్చి ఆ అమూల్యమైన విషయాన్ని తెలియజేసిన కాళీచరణ్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా వాకర్ సెక్షన్ తరపున వాళ్ళకి ఎప్పుడు థ్యాంక్ఫుల్. యంగ్ అండ్ డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్ ఆఫీసర్ మనకు ఉండడం మన యొక్క భీమవరం పట్టణం మరి ఆంధ్రప్రదేశ్లోనే ఒక తలమానికమైన పట్టణం. ఈ పట్టణానికి ఇటువంటి ఆఫీసర్ ఉండడం మన అందరికీ కూడా ఎంతో గౌరవనీయమైనటువంటిది.
మరి వారు చేసినటువంటి ఆ యొక్క సేవలను మరి గుర్తిస్తూ మరి అదేవిధంగా వారు మనకు చక్కటి అవగాహన కూడా కల్పించారు. మరి దాన్ని మనం అందరం కూడా మనం తెలిసినటువంటి వాళ్ళు అందరం కూడా అటువంటి వాటిలో ఎవరైతే ఉన్నారో వారు ఆఫీసర్ గారు మనకి ఇచ్చినటువంటి విషయాన్ని అందరికీ తెలియపరుస్తూ హాస్పిటల్ కూడా చాలా యూజ్ అవుతుంది. అంటే జెన్యున్ అనిపింటే ఎంతైనా సపోర్ట్ చేస్తారు సార్. 2 times అలా మాకు హాస్పిటల్కి చాలా సేవ్ చేశారు. అంటే మాది ఆరోగ్యశ్రీ హాస్పిటల్ సార్. 400 మంది వచ్చి గొడవైనా సార్ వచ్చి మొత్తం గట్టిగా మాట్లాడడానికి సెర్చ్ చేసి